Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me sontam. అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికులు ఉలికి పడ్డారు. ఇక్కడ 5 అంతస్తుల భవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని నిజంగా వీళ్ళ సర్వీస్కి ఎన్ని మాటలు చెప్పినా చాలా తక్కువే. ప్రాణాలు రిస్క్లో పెట్టి మరి ఆ విపత్తుల్ని కంట్రోల్ చేయటంలో వీళ్ళ పాత్ర చాలా కీలకం. ఏంటి అసలు ఇన్సిడెంట్ గురించి చెప్పండి. అదే వాయిస్ వచ్చింది. అదే మేము వచ్చేసరికి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే కింద సెల్లార్లో కార్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంటలు, విపరీతమైన పంటలు, దట్టమైన పొగలతో చాలా వ్యాపించి ఉన్నాయి. మా బాబు మోహన్ బాబు మా సారు బియ్య సెట్ వేసుకొని లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. చాలా కార్లు కూడా మనకి బైకులు కూడా కాలిపోయిన పరిస్థితి. వెళ్ళే చూసేసరికి చాలా బ్లాస్ట్ అయిపోయే పరిస్థితి కూడా, చాలా ఆనవాళ్ళు పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా మీరు రెస్క్యూ చేయడం జరిగింది మా సిబ్బందితో పాటు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళినప్పుడు సెల్లార్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి? సెల్ల వెహికల్స్ అంటే సుమారుగా ఒక 20 వెహికల్స్ ఉంటాయండి. 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ కలిపి. కింద సెల్లరు మరి కింద కంట్రోల్ చేసుకుని పైన వచ్చాం. పైన కూడా సేమ్ కొంతవరకు కాలిపోయి మిగతా కొన్ని వెహికల్స్ కాపాడడం జరిగింది. ఈ విధంగా మా సిబ్బంది రెస్క్యూ చేశారు చాలా బాగా. క్యాజువాలిటీస్ అయితే లేవు, థ్యాంక్ గాడ్. బట్ పెద్ద డ్యామేజ్ జరిగి ఉండాల్సింది. బట్ మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, లోపలికి మీరు ఫస్ట్ వెళ్ళారు అని చెప్తున్నారు. ఏం జరిగింది? ఫైర్ కాల్ ఇలా వచ్చిన వెంటనే స్మోక్ ఎక్కువ వస్తుంది మేడం. స్మోక్ ఎక్కువగా వస్తూ ఉంటే పైన ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారేమో అని మొత్తం అంతా కూడాను పైన చెక్ చేసాం మేడం. స్టేర్ కేస్ నుంచి అలా పైకి వెళ్ళి మొత్తం అంతా రూమ్స్ అంతా కూడాను మొత్తం అంతాను చూసాము. విక్టిమ్స్ ఎవరు లేరు. తర్వాత కిందన సెల్లార్లోకి వచ్చాము. సెల్లార్లోకి వచ్చాక సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడనేది చూసాము. చూసిన తర్వాత కిందన ఏంటి అనేది లోకల్ పర్సన్స్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. సార్ లోపల కార్లు ఉన్నాయి, తర్వాత గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి సార్ లోపల అని చెప్పారు. అయితే ఆ సిచ్యువేషన్ చూసుకొని మేము వెంటిలేషన్ చేసుకుంటూ అటువైపు ఫైర్ ఫైటింగ్ చేసుకొని వచ్చామండి టీం అంతా కూడాను. 5 కార్లు కూడాను ఫుల్ డ్యామేజ్ అయ్యాయి. ఒక్కొక్కటి ఫైర్ అవుతూ వచ్చాయి. వాటన్నిటిని కూడాను ఫోమ్తో మేము పుటప్ చేసాము. ఆ విధంగా మొత్తం కొన్ని కార్లు అయితే మొత్తం మా ఫైర్ బ్రిగేడ్ కూడాను అందరు కూడాను కార్లు బయటికి తీసుకొని వచ్చారండి. కొంతమంది ఓన్గానే కీస్ అంతా కూడా లోకల్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ కీస్, కార్ కీస్, ఓనర్స్ వాళ్ళందరూ కూడాను వచ్చి. సో ఎన్ని అవర్స్ నుంచి ఈ రెస్క్యూ ఇంకా ఇప్పటికీ కూడా కొంతవరకు వస్తూనే ఉంది? అవును మేడం, బాగా లోపలికైతే ఫైర్ ఫైటింగ్ చేయడానికి కూడాను అవకాశం లేని విధంగా ఉండేది. మేము బిఏ సెట్ వేసుకొని వెళ్ళి ఫైర్ ఫైటింగ్ మేము చేసామండి. రిస్క్తోనే కూడుకున్నది. ఫస్ట్ జిమ్ నుంచి లేడీ కాల్ చేసినప్పుడు ఆమె ప్యానిక్ ఎట్లా ఉంది? ఎందుకంటే జిమ్లో అప్పటికే జనాలు కూడా ఉన్నారు. అదేనండి, ఒకేసారి వాళ్ళు ఈ స్మోక్ అదంతా చూసేసరికి సిచ్యువేషన్ మొత్తం అంతా కూడా ఇప్పుడు లోపల జిమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్యానిక్కి గురయ్యారండి. వెంటనే మాకు సమాచారం అందడంతోనే మేము వెంటనే ఈ సిచ్యువేషన్లోకి వచ్చాము. సో జనరల్గా ఈ ఫైర్ ఫైట్ అనేది 2 సెల్లర్స్లో ఇప్పుడు మీరు చేయాల్సి వచ్చింది. ఒక సెల్లర్ 2 సెల్లర్స్ ఉన్నాయని కూడా డిఎఫ్ఓ. ఎస్ మేడం, 2 సెల్లర్స్లో కూడాను మొత్తం ఫైర్ అంతా కంట్రోల్ చేసాము. రియల్లీ మనం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. విపత్తులు జరిగినప్పుడు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వారియర్స్ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే కనుక చూడటానికే వణుకు పుడుతుంది. ఎందుకంటే అంత ఎత్తున ఎగసి పడుతున్న అగ్ని కేలలు ముందు వెళ్ళాలంటేనే మనం జనరల్గా భయపడిపోతాం. అఫ్కోర్స్ అది వాళ్ళ డ్యూటీ అయినప్పటికీ కూడా ప్రాణాలు తెగించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఎక్కువ శాతం ఆస్తి నష్టం జరగకూడదు అని ఒకే ఒక థీమ్తో, ఒకే ఒక కాన్సెప్ట్తో సో వారందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి సర్వీస్ వల్ల ఈరోజు విశాఖలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఇసుకతోట జంక్షన్లో ఉన్నటువంటి ఈ చూస్తున్నారుగా 5 అంతస్తుల బిల్డింగ్ 2 సెల్లార్లో ఒక్కసారిగా అగ్ని కేలలు ఎగసిపడ్డాయి. హుటాహుటిన చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం 10 ఫైర్ ఇంజన్లతో పాటు ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అయితే అదుపు చేశారు. కానీ ఎగసి పడుతున్న ఈ దట్టమైన పొగ మంచు చూసి జనాలు కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం సిటీ నడిబొడ్డున జరుగుతుందంటే ఏం జరుగుంటుంది, ఎంత నష్టం జరిగిపోయి ఉంటుంది అని
అని ప్రతి ఒక్కరు ప్యానిక్ గురయ్యారు. సో డిఎఫ్ఓ ఏడిఎఫ్ఓ గారు వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా గంటల పాటు శ్రమించి పూర్తిగా ఈ అగ్ని ప్రమాదాన్ని అదుపులోనికి తీసుకొచ్చారు. సార్తో ఒకసారి మాట్లాడదాం, ఎంతమంది టీం పార్టిసిపేట్ చేశారు. సార్ రియల్లీ గ్రేట్ జాబ్ సార్. ఎందుకంటే మేము చూసాం దగ్గరుండి, ఐ విట్నెస్ మేమే. ఎందుకంటే చాలామంది సిక్ అయినప్పటికీ కూడా ముందు ప్రమాదాన్ని అదుపులోనికి తేవాలి అనేది మీ కాన్సెప్ట్. ఏం జరిగింది అసలు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. యాక్చువల్గా 7 o'clockకి మాకు కాల్ వచ్చిందమ్మా. ఫైర్ కాల్ వచ్చిన తర్వాత నాకేంటంటే ఒక లేడీ ఫోన్ చేశారు. జిమ్లో మేము ఒక ఇంచుమించు 20 to 25 మంది వరకు చిక్కిపోయి ఉన్నాయండి, ప్రాణభయంగా ఉంది, ఊపిరి ఆడట్లేదని చెప్పడం జరిగింది. సో మేము వెహికల్ టర్న్అవుట్ ఇచ్చేస్తూ నేను ఆవిడకి సలహా ఇవ్వడం జరిగింది. మీరు ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్, మీ డంబల్స్ అవి ఉంటాయి కదమ్మా, వాటితో మీరు ఆ గ్లాస్ బ్రేక్ చేసుకోమన్నా. సో దట్ ఏమవుతుందంటే మనకి ఈ ఉన్న స్మోక్ అంతాను బయటికి వెళ్తుంది. సో ఈ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ లోపల మా వాళ్ళు వచ్చిన తర్వాత మా మోహన్ ఇంకా సఫీ ఈ మొత్తం బిఎస్ఎఫ్ టీం అంతాను లోపలికి వెళ్ళి హెడ్ కౌంట్ చేసుకుంటూ మొత్తం మిగిలిన వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. సేమ్ ప్యారలల్గా ఫైర్ ఫైటింగ్ కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. ప్రస్తుతానికి ప్రాథమిక అంచనా అసలు ఫైర్ రావడానికి కారణం చూడాలమ్మా ఒకసారి. ఇంకా ఇది సెల్లారు సబ్ సెల్లర్ అంతే చీకటిగా ఉన్నది కదా, ఒకసారి చూడాలమ్మా అదంతా. సో ఇక్కడ మొత్తం విశాఖ అర్బన్లో ఉన్న త్రీ స్టేషన్స్, విశాఖ హెడ్ క్వార్టర్ స్టేషన్స్, మరిపాలెం స్టేషన్స్, పద్దిగంట స్టేషన్స్, మొత్తం అందరూ ఆల్మోస్ట్ అందరూ క్రూ కూడా పాల్గొన్నారమ్మా విత్ ఆల్ వెహికల్స్. సార్ మేము ఐ విట్నెస్ చూసాం, జనాలు కూడా చూశారు మీ సర్వీస్ని. ఇంత అంటే విపత్తులు ఇలా జరిగినప్పుడు వీళ్ళ రెస్క్యూ ఇంతలా ఉంటుందా అని అనిపించింది మాకే. దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఎప్పుడు ఏది పేలుతుందో, ఎంత ప్రమాదం జరుగుతుందో. సిలిండర్లు కూడా ఉన్నాయంట కదా అందులో, ఎందుకంటే వాచ్మెన్స్ ఉన్నారు. ఏం చెప్తారు అసలు మీ స్టాఫ్ గురించి కూడా? సార్ మేడం, మా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ చూసారు కదా, ఇంక నేను చెప్పేది ఏముంది. మీరే చూసారు సార్ ఫైర్ ఫైటర్స్ అంటే ఎట్లా ఉంటాం అనేది. థ్యాంక్ యూ మేడం. సార్ కమర్షియల్ ఆస్పెక్ట్ బిల్డింగ్స్లో ఎట్లాంటి ఫైర్ మెజర్మెంట్స్ కానీ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు చెప్పండి సార్? చూసాం కదా ఇప్పుడు ఒకసారి మీకు ఇవంతా మల్టీ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్ ఇవన్నీ. నేను అంటే డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. కింద జాస్పర్ షోరూమ్ ఉంది, పైన రూమ్స్ ఉన్నాయి, ఆ పైన నుంచి మనకి జిమ్ ఉంది, షాపింగ్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ప్రెమిసెస్ మేడం. ఇవన్నీ యాక్చువల్లీ దే షుడ్ అబ్టెండ్, అంటే ఫైర్ ఎక్విప్మెంట్ మొత్తం ఇలాంటి ఆక్యుపెన్సీస్కి 2016 ప్రకారం ఎన్బిసి ప్రకారం ఎక్విప్మెంట్ పెట్టుకోవాలండి. ప్లస్ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఇవన్నీ కానీ యాక్టివేట్ అయ్యి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. సో ఇమీడియట్గా మీరు వాళ్ళకి కూడా ఫోన్లో డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా సార్? అవునమ్మా, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే ప్రమాదం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. అగ్ని కేలలు పూర్తిగా అదుపులోనికి రావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి ఘటన. సో ఏది ఏమైనా విశాఖ ఫైర్ సిబ్బంది చేసినటువంటి సర్వీస్కి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. మాకు యాక్చువల్గా జిమ్లోంచి ఒక లేడీ మాకు ఫోన్ చేశారు, మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, జిమ్లో ఇంచుమించు 25 మంది వరకు లాక్ అయిపోయి ఉన్నాము, మొత్తం ఫోన్ మొత్తం స్మోక్తో నిండి ఉంది, మమ్మల్ని రక్షించండి. ఈ లోపల ఏంటంటే మా వెహికల్స్ మేము టర్న్అవుట్ చేస్తూ, పైగా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చానంటే మీరు ఇమీడియట్గా మీ జిమ్లో ఉన్న డంబల్స్ ఉంటాయి కదా, డంబల్స్తోని మీరు గ్లాసెస్ బ్రేక్ చేయండి ఫస్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ లోపల వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఈ లోపల మా వెహికల్స్తో మేము అటెండ్ అయిపోయిన తర్వాత మా బిఎస్ఎట్లతో 2 మందిని లోపల పంపించి మొత్తం హెడ్ కౌంట్ చేసుకున్నామండి. ఆల్ ఇంచుమించి మొత్తం అంత లైఫ్ అంతా జాగ్రత్తగా అందరికీ దించిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్యారలల్లీ. ఇది ఒకవైపు అవుతుంది, నెక్స్ట్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ ఒక అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పానిక్ అవ్వడానికి ఈవీ వెహికల్స్ ఉన్నాయి, అవేమైనా? సో అంటే ఇప్పుడు మనం యాజమాన్యంతో చూడాలమ్మా అవి ఏ వెహికల్స్ అనేది. ఆల్రెడీ బండ్ స్టేజ్లో ఉన్నాయి కదా, లోపల కూడా చీకటిగా ఉంది అంతాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ 7 o'clockకి మాకు 5 కాల్ రావడం జరిగింది. ఇది ఏ టైంలో తగ్గింది, డెన్స్ స్మోక్ వస్తుందని చెప్పేసి మాకు కాల్ రావడం జరిగింది. ఇమీడియట్గా విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి ఒక వెహికల్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేను తీవ్రత పరిస్థితిని చూసి ఇంకో 2 వెహికల్స్ మరిపాలెం నుంచి విశాఖపట్నం నుంచి టర్న్అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ ఇంటెన్సిటీని బట్టి ఇక్కడున్న వాహనాలు బట్టి వాటిని సేవ్ చేయడం కోసము ఇంకొక 2 వెహికల్స్ పెదగంట నుంచి ఒకటి విశాఖపట్నం సుమారు ఒక 7 వెహికల్స్ అనేది డిప్లాయ్మెంట్ చేసి సుమారు 35-40 మందిని ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. చేసి కంటిన్యూస్గా ఫైట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మేము చేసింది ఏంటంటే ఫస్ట్ కాగానే ఒక పక్క రెస్క్యూ ఆపరేషన్ ఎవరన్నా ఉన్నా కానీ మొత్తం బీడింగ్ మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాము. చేసుకున్న సిచ్యువేషన్లో ఎవరు పైన కొంతమంది జిమ్లో ఒక 10-15 మంది జిమ్ చేసుకుంటున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ బయటికి పంపించేయడం జరిగింది. కింద
కింద పార్కింగ్ సెగాగు ఎక్కడైతే 5 క్యాచ్ అయిందో కింద సెగాగు జరిగింది. ఇది ఈ కింద నుంచి 5 అవుతూ కింద సెగాగు 2 సెగాగు 1 5 అవుతూ గ్రౌండ్ 4 కూడా తాకింది. అది ఈలోపే మేము రావటం సెగాగు 2లోనే మనం పార్కింగ్ ఏరియాలోనే ఇది 5ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని పైకి స్ప్రెడ్ చేయకుండా ఇంకా దాని తీవ్రతను ఇంకా కంట్రోల్ చేసేసేసి ఆపి చేసాం. కానీ ఇందులో భాగంగా మా యొక్క టీం సుమారు ఒక 20 వెహికల్స్, ఆటోకు ఒక 15 వెహికల్స్ బయటికి సేవ్ చేయడం జరిగింది. అన్నీ మా యొక్క టీం వర్క్తో కోఆర్డినేషన్ విత్ టీం. ఇంకా ప్రాథమిక నిర్ధారణగా వచ్చేసరికి మేము ఇంకా వెరిఫై చేయాలండి, షార్ట్ సర్క్యూట్ అయిందా, కింద ఇంకేమన్నా స్క్రాప్, కింద ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ డంప్ చేసి పెట్టుకున్నారండి. దీనివల్ల మనకి ఫైర్ అనేది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ చేయడం ఇంకా ఇది తీవ్రమైంది. డెన్స్ స్మోక్ రావడానికి కారణం ఏంటంటే ఈ కారుకి సంబంధించిన ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించిన సీట్ కవర్స్, స్పేర్ పార్ట్స్, స్క్రాప్, వేస్ట్ డబ్బాలు పెట్టి కూడా కింద పెట్టడం జరిగింది. చుట్టూ పరిస్థితులు కూడా అంత హైజీన్గా లేవు, అంత డంప్ చేసి పెట్టేశారు ఈ బిల్డింగ్కి. అది పరిస్థితి అండి. సెగా 2గా వచ్చే అవకాశం ఉందండి, అక్కడే డంప్ చేసి ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే దాని నుంచి పైకి స్ప్రెడ్ అవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఈవీ వెహికల్స్ అయితే వర్క్ ఈవీ వెహికల్స్ మాట్లాడారు సార్. మేము సేవ్ చేసిన అన్ని డ్యామేజ్ అయితే ఏం లేదండి, ఒక్క వెహికల్ మాత్రం క్యాచ్ అయింది, అది మేము కంట్రోల్ చేస్తాం. బట్ అది ఇదైపోతుంది. బట్ ఎలక్ట్రికల్ వైస్ అయితే ఏం లేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే కాదండి. 3 స్టేషన్ నుంచి 3 ఏరియా ఫోర్స్, ఒక 35 మంది 5 మెన్, నేను వచ్చేసి సముష్టి కృషి చేసేసి 5 కంట్రోల్ చేయడం జరిగిందండి. జిమ్కి అనేది నార్మల్గా 5 to స్టార్ట్ అవుతుందండి మనకు. అది జిమ్ పైన కదండి. నో 5 కింద నుంచే వచ్చిందండి, ఎందుకంటే 5 కింద నుంచి వస్తాయి కాదు, జిమ్ నుంచి వస్తే పైకే కదా 5. స్క్రాప్ అంతా సెగాగో ఈవీ స్టేషన్స్ ఏమి ఇవ్వండి, ఒకసారి మేము వెరిఫై చేయాలి. మీగా చూస్తున్నాం కదా స్మోక్ డెన్స్గా వస్తుంది. మేము ఇంకా ప్రాథమిక నిర్ధారణకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము. ఇంకా సమాచారం తెలియదండి, మేము ప్రాథమిక నిర్ధారణ చేసినా మీకు పూర్తి వివరాలు ఇస్తామండి. ఏమన్నా ఒక వేగం ఉంటే మేము ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత మీకు దృష్టికి తీసుకొస్తాం. ఇది మేము చాలా చెప్తున్నామండి, అన్ని ప్రెమిసెస్, నాట్ ఓన్లీ ఈ కార్ షోరూమ్స్ కానీ ఏదైనా ఎంఎస్బి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో కింద సెగాలో పార్కింగ్ ఉండాలి, వెంటిలేషన్స్ ఉండాలి, స్మోక్ మేనేజ్మెంట్ బాగా పాటించాలి. మూడోది ఈ స్క్రాప్ ఏదైతే పనికిరాని వేస్ట్ పైన ఉన్న మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉన్న స్క్రాప్ అంతా చెక్క, ఎలక్ట్రికల్ వైస్, ప్లాస్టిక్, కుజ్జీలు, డంపులు మాత్రం సెగాలో మాత్రం ఇటువంటి పరిస్థితులు పెట్టకూడదు. వెంటిలేషన్ పూర్తిగా పెట్టుకోవాలి. ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో 1/3 ఆఫ్ ది వెంటిలేషన్ ఉండాలి. ఇక వెంటిలేషన్ ఒక కొంచెం సమస్యగా మాకు పెద్ద హజార్డ్ అయిపోయింది. ఇక కానీ ముందు నుంచి 5 చేయడానికి ముందంతా బ్లాక్ అయిపోయింది, బ్యాక్ సైడ్ నుంచి చేయాల్సి వచ్చింది. ఒకటి ర్యాంప్ వైపు నుంచి చేసాము, ఒకటి వెంటిలేషన్ ఉన్న చిన్న విండోస్ గురించి మేము 5 చేసాం, తీవ్ర కష్టపోయాం. అది కనుక కాకపోతే వెంటిలేషన్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోయేది. రెండోది స్క్రాప్ లాంటిది వేయవద్దు దయచేసి. మీకు మా నుంచి విజ్ఞప్తి ఏంటంటే స్క్రాప్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కాక ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టరాదు. గ్రౌండ్ ఫ్లోర్ ఇన్ ద సెన్స్ సెగార్ పార్కింగ్ బేస్మెంట్స్లో పెట్టరాదు. అదన్నీ ఓపెన్కి బయట పెట్టుకోవాలి, ఏదంటే అమ్మేసుకోవడం కానీ తీసేయడం కానీ చేసుకోవాలి. గుడ్ హౌస్ కీపింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ గుడ్ 5 సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు